నిద్ర మాత్రలకి చావలేదని చెప్పేసి కరెంటు షాక్ ఇచ్చి చంపేసిన భార్య భర్తను చంపేసింది. సో రీసెంట్గా అయితే వాళ్ళకి కొన్ని డేస్ బ్యాక్ అయితే మ్యారేజ్ అయితే అయిందంట. కాకపోతే ఆమెకి వేరే బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో వాడితో ఉండడం కోసం ఇంకా భర్తను అయితే చంపేసింది అనమాట. సో వాడు కూడా ఎవడో కాదు, వాళ్ళ ఇప్పుడు ఈమె మ్యారేజ్ చేసుకున్న వాడికి వరుసకు తమ్ముడు అవుతాడంట. అంటే పెద్దనాన్న చిన్నాన్న పిల్లలు ఉంటారు కదా, అట్లా వరుసకు తమ్ముడు అవుతాడంట. కానీ ఈమె వాణ్ణి లవ్ చేస్తుంది. ఇంక ఇతనితో పెళ్లి జరిగేసరికి ఇంక ఎట్లయినా సరే అడ్డు తొలగించుకోవాలని అయితే అనుకున్నారనమాట. ఫుడ్ తినే దాంట్లో 15 నిద్ర మాత్రలు అయితే వేసిరంట. కాకపోతే అతనికి చావలేదని చెప్పేసి ఇంకా కరెంట్ షాక్ అయితే ఇచ్చి చంపేసిరు. ఇంకా ఇట్లా కరెంట్ షాక్ కొట్టింది మా హస్బెండ్కి అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తే ఇంకా అక్కడ చెక్ చేసినాక తను ఆల్రెడీ చనిపోయాడని అయితే చెప్పారు. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజంగానే కరెంట్ షాక్ తోటి చనిపోయామని చెప్పేసి ఈమె మీద అనుమానం పడలేదన్నమాట. సో పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారంట. కాకపోతే వీడు ఉన్నాడు కదా, ఈమె బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో వాడు చేసే ప్రవర్తన పోలీస్ వాళ్ళకి డౌట్ కొట్టింది. ఎందుకంటే పోస్ట్ మార్టం ఏమొద్దు, మాకు బాడీని అట్లా ఇచ్చేసేయండి, తీసుకెళ్ళిపోతాం తొందరగా అని చెప్పేసి వాడు ఆడవిడి చేస్తుంటే పోలీస్ వాళ్ళకి డౌట్ అయితే కొట్టి చనిపోయిన అతను వాళ్ళ తమ్ముడు వాళ్ళ మమ్మీ వాళ్ళకి మీ కోడల పైన మాకు డౌట్ వస్తుంది, వాడి పైన కూడా డౌట్ వస్తుంది, ఒకసారి ఎంతకన్నా మంచిది పోస్ట్ మార్టం చేద్దాము ఏమొస్తుందని చెప్పేసి వీళ్ళని కుటుంబ సభ్యులను ఒప్పించి పోస్ట్ మార్టంకి అయితే పంపించారు. అదే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఇంకా వీళ్ళిద్దరు చాటింగ్ అయితే ఓపెన్ చేస్తే వాళ్ళ అన్నని ఎట్లా చంపాలనేది ప్లానింగ్స్ అయితే వేసుకున్నది మొత్తం కనిపించిందంట. ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది, వీళ్ళే చంపారు మా అన్నని అని చెప్పేసి ఇంకా మనైతే కస్టడీలోకి అయితే తీసుకున్నారు. సో చూడండి, ఈమె ఫస్ట్ ఫుడ్లో అయితే 15 నిద్ర మాత్రం లేచిందంట. ఆయన సరే చావలేదని చెప్పేసి కరెంట్ షాక్ పెట్టి చంపేసి అది న్యాచురల్ డెత్గా సృష్టికరించాలనుకుంది. కాకపోతే తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది, చిన్న అనుమానం చాలు పోయి బొక్కలో కూర్చోవడానికి. సో ఇట్లా చేసిందనమాట ఈవిడ. ఇట్లాంటివి ఎన్నో చూస్తున్నాం, రోజుకొక స్టోరీలు చూస్తూనే ఉన్నాం. భార్య భర్తలను చంపడం, భర్తను భార్యలను చంపడం, ఇట్లాంటివి ఇంకా ఎన్నెన్ని రకాల స్టోరీస్ చూడాలో ఏం చూడాలో. మెయిన్గా 2025లో అయితే ఈ కేసులు విడిగా అవుతుంది.